హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అన్నయ్య వదిన నా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈ వ్లాగ్ని మేము ఎలా ఎంజాయ్ చేసామో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక్కడ అయితే యానివర్సరీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. లేట్ నైట్ అవుతుంది, 9 అవుతుందండి. 9కి ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ తినేసాం. ఫుడ్ తిన్న తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. పిల్లలు చూడండి, అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు. ఇక్కడ అందరు నవ్వుకుంటున్నాము. మ్యారేజ్ యానివర్సరీ అంటే లేదు హ్యాపీ బర్త్డే సాంగే పాడతాము అని పాడుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకా మా అన్న వదిన వాళ్ళు పూలదండలు వేసుకోవడం మర్చిపోయారు. ఇప్పుడు ఇంకా వేసుకుంటున్నారు పూలదండలు. అయితే ఇలాంటి మెమొరీస్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదండి. మ్యారేజ్ అనేది ఒక అద్భుతము. ఆ మెమొరీస్ని ఇంకా ఇలా క్యాప్చర్ చేసుకొని ఎంజాయ్ చేయడం అనేది ఇంకొక వరం అండి. అండ్ ఇలా పూలదండలు వేసుకునేసరికి ఇంకా యాక్చువల్లీ ఇలా పెళ్లి కళ వచ్చేసిందండి ఇద్దరికి. చూడండి, పిల్లలు మాత్రం అక్కడి నుంచి మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ మా మదర్ వచ్చేసి బొట్టు పెడుతున్నారు. ఇంకా కొడుకు కోడలికి బొట్టు పెట్టేసి ఇంకా పూలదండలు అయితే మార్చుకోమని చెప్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు మాత్రం మామూలుగా సిగ్గుపడట్లేదండి. అండ్ చూడండి, వేసుకోండి అంటే మేము వేసుకోవాలా అని నవ్వుతున్నారు. అండ్ ఇక్కడ మా అన్నయ్య చూడండి, హైట్ ఉన్నాడు కదా, ఇంకా ఆట పట్టిస్తూ ఉన్నాడు మా వదినని మాత్రం. అండ్ చూడండి, పిల్లలు మాత్రం మేమే ఉంటాం మధ్యలో అని చెప్పేసి అట్లనే నిల్చుంటున్నారు మొత్తము. అండ్ చూడండి, ఆ పూలదండలు వేసుకోగానే ఏదో ఒక పెళ్ళి వైబ్ వచ్చేసిందండి. అండ్ ఇలా ఫుల్గా ఎంజాయ్ చేయడం అనేది చాలా మెమొరబుల్ అండి. క్యూట్ మెమొరీస్ని ఇలా సేవ్ చేసుకోవడం అనేది ఒక గొప్ప వరం అసలు. అండ్ ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి మూమెంట్స్ అనేది ఎప్పుడు రావు. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా మా ఫాదర్ అయితే పూలు చల్లుతూ ఉన్నారు కొడుకు కోడల పైన. ఫుల్ పిల్లలు కూడా ఇంకా తాతతో కలిసి ఇంకా పూలు వేస్తూ ఉన్నారు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. ఇక్కడ మా పేరెంట్స్ అయితే కొడుకు కోడలికి ఆశీర్వాదం ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు అయితే కేక్ కట్ చేసి కేక్ కూడా పెడతారు. అండ్ ఇలాంటి మెమొరీస్ అండ్ స్వీట్ అండ్ షార్ట్ మెమొరీస్ అయితే ఇలా లైఫ్ లాంగ్ క్యాప్చర్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ ఆ తర్వాత అయితే ఇప్పుడు కేక్ పెడతారు. ఇద్దరికి కేక్ పెడుతున్నారు. ఇది మా అన్నయ్య వదిన వాళ్ళ 11th యానివర్సరీ. అండ్ ఇన్ని ఇయర్స్ ఎలా గడిచిపోయాయో అసలు అది ఒక మెమరీ లాగా అండి. అసలు ఇన్ని ఇయర్స్ అయితే ఎలా ముందుకు సాగిపోయాయి. అండ్ నేను ఇప్పుడు మా వారు ఇద్దరు కలిసి ఇద్దరం కేక్ అయితే పెడుతున్నాము. ఇక్కడ అయితే పిల్లలు మొత్తం కేక్ పైన ఫ్లవర్స్ అన్ని వేశారండి. ఆ ఫ్లవర్స్ తీసేసి నేనైతే తినిపిస్తున్నాను. మొత్తం చూడండి, ఇప్పటికీ కూడా పూలు చల్లుతానే ఉన్నారు. ఆ రోజ్ పెటల్స్ మొత్తం రూమ్ నిండా అవి అయిపోయాయండి. అండ్ ఇక్కడ ఒక ఫోటో అయితే దిగుతున్నాము ఇద్దరము, మెమరీగా ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్పేసి. ఇక్కడైతే మా చెల్లి అండ్ మా మరిది ఇద్దరు దీవిస్తున్నారు. అండ్ ఇంకా మా అల్లుడు చూడండి, మా చెల్లికి కేక్ తినిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మా సన్నీ అండ్ మా లావణ్య కూడా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా కేక్ పెడుతున్నారు మా అన్నయ్య అండ్ వదినకి. ఇక్కడ మా మింటూ అయితే మా అన్నయ్యకి స్వీట్ పెడతా అని చెప్పేసి నోట్లో పెడుతున్నాడు. మొత్తం ఒకటేసారి పెట్టేశాడు స్వీట్ మొత్తము.
తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు అక్షంతలు ఏమన్నా పెడతానండి పెట్టు మామికి వనిక అట్టం జరుగు, వనిక జరుగు. పిల్లలేరు అందరూ గర్ల్స్ పోయారు. గాయస్ ఈ వ్లాగ్తో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గాయస్. అండ్ మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ గాయస్.